మే 18 సాతాను శక్తి పరిమితమైనది. తిరుగుబాటు చేసే నీ హృదయాన్ని జయించిన అదే అపరిమిత శక్తి నీ అంతరంగంలోనూ మరియు వెలుపల ఉన్న నీ శత్రువులందరినీ జయిస్తుంది. నీవు గనుక పరిశుద్ధుడైన ఎడల సర్వశక్తివంతుడైన దేవుని నిత్య బాహువుల రక్షణలో ఉన్నావు. కానీ సాతాను నిత్య దండన అనే గొలుసులతో బంధించబడి ఉన్నాడు. వాడు ఎంత ప్రయత్నించినా వాటిని వదిలించుకోలేడు. దేవుని గొలుసుల నుండి తన్ను తాను విడిపించుకోలేని వాడు దేవుని పట్టు నుండి నిన్ను ఎలా విడదీయగలడు? దేవుని అనుమతి ఉంటేనే తప్ప అపవాది ఒక పరిశుద్ధుడిని శోధించలేడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నీవు నమ్మితే నిన్ను ఎదుర్కోవడానికి ఆయన సాతానును వదిలినప్పుడు కూడా ఆయన జ్ఞానాన్ని నీవు నిశ్చయంగా నమ్మవచ్చు. వాడికి అత్యంత అవమానం కలిగే రీతిలో వాడు వెనక్కి పంపబడతాడని దేవునికి తెలుసు. సాతాను శక్తి పరిమితమని, దేవుని కృప అపరిమితమని తెలుసుకోవడం తాము చివరి వరకు నిలబడలేమేమోనని భయపడే బలహీన విశ్వాసుల ఆత్మలకు ధైర్యాన్నిస్తుంది. దేవుడు తన నిబంధన అనే ఓడలో ఉన్న ప్రతి ఆత్మ జీవమును క్రీస్తుకు అప్పగించాడు. నీవు ఆయన వాడవైతే నీ నిత్య భద్రతకు హామీ లభించినట్లే. పాపానికి నరకానికి విరోధంగా తన జెండా క్రింద పోరాడడానికి నిన్ను సిద్ధపరిచిన వాడు నిన్ను కాపాడలేడా? తిరుగుబాటు చేసే నీ హృదయాన్ని జయించిన అదే అపరిమిత శక్తి నీ లోపల మరియు బయట ఉన్న నీ శత్రువులందరినీ జయిస్తుంది. కొద్దిమంది గాయపడిన వారితోనే ఒక నగరాన్ని పడగొట్టించగలిగిన దేవుడు గాయపడిన ఆత్మ పాపం మీద మరియు సాతాను మీద విజయం సాధించేలా చేయగలడు. ఇర్మీయా 37:10. ఇశ్రాయేలీయులందరూ యొర్దాను దాటి కనానులోకి సురక్షితంగా వెళ్లే వరకు నిబంధన మందసం నది మధ్యలో నిలబడే ఉంది. యెహోషువ 3:17. మందసానికి సాదృశ్యమైన క్రీస్తు నిబంధన కూడా అటువంటిదే. పరిశుద్ధులు సురక్షితంగా పరలోక ప్రయాణం ముగించే వరకు క్రీస్తు మరియు ఆయన నిబంధన అండగా నిలుస్తాయి. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక అవసరం. ఈ ఓదార్పుకరమైన బోధన విన్నప్పుడు విశ్వాసులు అజాగ్రత్తగా ఉంటూ అహంకార పూరిత ధైర్యంతో తప్పులు చేసే ప్రమాదం ఉంది. ఒక క్రైస్తవుడు విశ్వాసం నుండి పూర్తిగా భ్రష్టుడు కాకుండా భద్రత కలిగి ఉన్నప్పటికీ అతడు దారుణంగా పడిపోయే అవకాశం ఉంది. అటువంటి పతనం అతని మనస్సాక్షిని గాయపరుస్తుంది, అతనిలోని కృపను బలహీనపరుస్తుంది మరియు సువార్తకు అపకీర్తిని తెస్తుంది. ఈ భద్రత వెనుక ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయని గ్రహించడం క్రైస్తవుడిని ఎల్లప్పుడూ వెలుగుగా ఉంచుతుంది.